నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్కలేదు. ఏవైనా మాట్లాడతా, ఏవైనా చేస్తా, తిమ్మిని బమ్మి చేస్తా, బమ్మిని తిమ్మి చేస్తా, క్యారెక్టర్ ఆర్టిస్టుకు పనికిరానుడికి హీరో వేషం వేయిస్తా, సైడ్ యాక్టర్గా సరిపోయిన వాళ్ళకి ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇస్తా. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు. ఇండియా టారిఫ్స్ విధిస్తా ఉందంటూ గగ్గోలు పెడుతూ తాజాగా 25% వడ్డించిన ట్రంప్ ఇప్పుడు ఇండియాపై అక్కస్తో పాకిస్తాన్లో చమురు ఉత్పత్తి చేస్తానంటున్నారు. పిండి ఉంటే కదా రొట్టె చేసేది, కానీ ట్రంప్ మాత్రం పిండి లేకుండా కూడా రొట్టెలు చేస్తానంటూ ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. పాకిస్తాన్లో ప్రపంచ చమురు నిల్వల్లో ఉన్నది కేవలం 0.2% మాత్రమే. కానీ భవిష్యత్తులో పాకిస్తాన్ ఇండియాకు చమురు కూడా అమ్మగలదంటూ బ్లాక్ బస్టర్ కహానీలు వండి వార్చుతున్నాడు. ఇండియాపై ఇంత కసేందుకు ట్రంప్ అంటూ నెటిజన్లు దంచేస్తున్నారు. పాకిస్తాన్ చమురు రంగం వాస్తవంగా చూస్తే నిల్వలు తక్కువ, ఉత్పత్తి తక్కువ, శుద్ధి సామర్థ్యం పరిమితం, పెట్టుబడులకు భరోసా లేకపోవడం వంటి సమస్యలున్నాయి. కానీ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ రాత మార్చేస్తున్నాడంటున్నాడు. పాకిస్తాన్లో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి, అన్వేషించడానికి అమెరికా ఒక ఒప్పందంపై సంతకం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో చెప్పినప్పటికీ పొరుగు దేశం చాలా పరిమితమైన చమురు, గ్యాస్ నిల్వలను కలిగి ఉంది. దిగుమతుల ద్వారా దాని అవసరాలలో 85% సమకూర్చుకుంటుంది. వరల్డ్ మీటర్ డేటా ప్రకారం పాకిస్తాన్ 2016 నాటికి 353.5 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 52వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం నిల్వలలో కేవలం 0.021% చమురు నిల్వలు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. వరల్డ్ మీటర్ డేటా ప్రకారం రోజుకు పాకిస్తాన్ సుమారుగా 5,56,000 బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడే చమురు లెక్క ఆ దేశంలో ఉన్న నిల్వలు 2 సంవత్సరాల డిమాండ్ను మాత్రమే తీర్చగలవు. పాకిస్తాన్ రోజువారీ చమురు ఉత్పత్తి 70,000 నుంచి 80,000 బ్యారెళ్లు. ఇది దాని వినియోగంలో కేవలం 15 నుంచి 20% మాత్రమే. పాకిస్తాన్ లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 272.15గా ఉందని, హైస్పీడ్ డీజిల్ ధర లీటర్కు 284.35గా ఉంది. ఇది భారతదేశంలో ఈ ఇంధనాల ధరల కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు లెక్క వివరించారు. ప్రస్తుతం పాకిస్తాన్లో చమురు ధరలు ప్రపంచంలోనే అత్యధిక ధరలలో ఒకటి అని విమర్శలున్నాయి. 85% పైగా దిగుమతుల కారణంగా అధిక స్థాయిలో ఆధారపడుతుంది. పాకిస్తాన్లో చమురు అన్వేషణ కోసం చేసే ప్రయత్నాల సఫలమవుతుంది చాలా తక్కువని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. రాజకీయ, ఆర్థిక, భద్రతా సమస్యలు పెట్టుబడిదారులకు ప్రధాన ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్లో శుద్ధి సామర్థ్యం కూడా పరిమితమని ఇండియన్ ఆయిల్ అధికారి తెలిపారు. కొన్ని ఆఫ్షోర్ షేల్ ఆయిల్ అన్వేషణ సామర్థ్యం ముఖ్యంగా బలూచిస్తాన్, కరాచీ సమీపంలో మాత్రమే ఉంది. కానీ ఫలితాలు ఇప్పటి వరకు అసంపూర్ణంగా లేదా వాణిజ్యపరంగా లాభదాయకంగా లేవని తెలుస్తుంది. ట్రూత్ సోషల్లో ట్రంప్ పాకిస్తాన్తో చమురు నిల్వల అభివృద్ధి, అన్వేషణకు సహాయం చేయడానికి ఒక ఒప్పందాన్ని ప్రకటించాడు. తాము పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకున్నామని, దీని ద్వారా పాకిస్తాన్, అమెరికా భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడంతో కలిసి పనిచేస్తాయని, త్వరలోనే భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంచుకుంటామని తెలిపాడు. ఎవరికి తెలుసు, బహుశా ఏదో ఒక రోజు భారతదేశానికి పాకిస్తాన్ చమురును అమ్మవచ్చంటూ ట్రంప్ జోక్ వేశాడు. ఒకవేళ ఈ ఒప్పందం కార్యరూపం దాల్చిన ఫలితాలు అందుబాటులోకి రావడానికి సంవత్సరాలు పడతాయి. అంతకుముందే ఆర్థికంగా, రాజకీయంగా పాకిస్తాన్ ఏ స్థితిలో ఉంటుంది అనేది అసలు ప్రశ్న. ట్రంప్ మాటల చమురు పంపుకి భూమిలో చమురు చేసే ఆధారాలే లేనప్పుడు భారత్కి ఎగుమతి చేస్తామన్న వాగ్దానం నిజానికి వ్యంగ్యానికి మాత్రమే సరిపోతుంది. ఇది ట్రంప్ స్టైల్ ట్రేడ్ ప్లస్ టాక్టిక్స్ మోడల్ కు ఉదాహరణ మాత్రమే.